Hi guys, welcome to Cricket with Venkatesh. Match number 42లో some reckless batting by RCB and excellent bowling by Gujarat Titans. దానివల్ల ఆర్సీబీకి సెకండ్ డిఫీట్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ అండ్ గుజరాత్ టైటన్స్కి 5వ విక్టరీ. దీనివల్ల ఏంటంటే టాప్ 4కి చాలా దగ్గరగా వస్తున్నారు, స్ట్రైకింగ్ డిస్టెన్స్లో వస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు 10 పాయింట్లు ఉన్నాయి ఆఫ్టర్ 9 మ్యాచెస్. అండ్ వాళ్ళు టాప్ 4లో ఎవరినైనా కాస్త వెనక్కి నెట్టి ముందుకెళ్ళే అవకాశం ఉంది. టాప్ 4లో ఎవరైనా ఇంకా లాస్ట్ చివరిలో కాస్త ఫాల్టర్ అయితే కొంచెం దెబ్బతింటే వాళ్ళు ఆ ప్లేఆఫ్స్ ప్లేస్ కోసం వాళ్ళు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. చాలా ఇంప్రెసివ్ డిస్ప్లే, ముఖ్యంగా బౌలింగ్ చాలా బాగా చేశారు. అండ్ ఇట్ ఇస్ డ్రామాటిక్ మ్యాచ్, డ్రామాటిక్ స్టార్ట్ కూడా. ఎందుకంటే కగిసొరబాడ ఫస్ట్ ఓవర్లో 5 4 కొట్టేశాడు విరాట్ కోహ్లీ అంత బీస్ట్ మోడ్కి వెళ్ళిపోయి ఆడడం అనేది సాధారణంగా మనం చూడం. చాలా క్యాల్కులేటెడ్ అసాల్ట్ ఉంటుంది. కానీ అతను కొంచెం విడ్త్ కూడా ఇచ్చాడు రబాడో, దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. 5 బౌండరీలు కొట్టాడు. సో విరాట్ కోహ్లీ దట్ టైప్ ఆఫ్ హిట్టింగ్ మనం సాధారణ చూడం. బట్ నెక్స్ట్ ఓవర్లో కొంచెం క్రాంప్ చేశాడు. అతనికి షాట్ ఆడడానికి సరిగ్గా ఇంత రూమ్ దొరకకుండా చేశాడు. దాంతో ఏంటంటే విరాట్ కోహ్లీ కూడా కొంచెం గాల్లోకి ఆడుతున్నారు కదా ఈ మధ్య, మొదట్లోనే అలా ఆడే ప్రయత్నంలో హీ వాస్ కాట్. సో విరాట్ కోహ్లీ ఒక మెరుపులాగా మెరిసి 29 రన్స్ చేశాడు. 215 అంత స్ట్రైక్ రేట్. ఆ టైప్ ఆఫ్ స్ట్రైక్ రేట్ మనం సాధారణంగా చూడం విరాట్ కోహ్లీ దగ్గర నుంచి. బెత్తల్ కూడా మరోసారి ఫెయిల్ అయ్యాడు. అది సిరాజ్ గాడ్ దట్ వికెట్. మనం చెప్పాం కదా పవర్ ప్లే సంగ్రామం అని చెప్పి. సో పవర్ ప్లేలో 2 గుజరాత్ బౌలర్స్ కూడా వికెట్లు తీశారు. అండ్ తర్వాత కూడా వికెట్లు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే రెక్లెస్ షాట్స్ ఆడారు ఆర్సీబీ ప్లేయర్స్. వాళ్ళ కెప్టెన్ రజత్ పడిదార్ కూడా అతను గ్యాప్లో ఆడాను అని అనుకున్నాడు స్క్వేర్ లెగ్ వైపు. బట్ ద టాల్ మ్యాన్ జేసన్ హోల్డర్కి ఆ హైట్ ఉంది, ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. సో అతను పెద్ద అడుగులు అంగలు వేసుకుంటూ వచ్చి బాల్ని రీచ్ అవ్వడం కాకుండా డైవ్ చేసి మరీ ఆ క్యాచ్ పట్టుకోవడం, ప్లస్ డైవ్ చేయడం వంగి మరీ ఆ క్యాచ్ పట్టుకోవడం. ఎందుకంటే మరోవైపు నుంచి రబాడా అతనికి అడ్డు వస్తున్నాడు. సో హీ వాజ్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్. అయినా కూడా హీ మేనేజ్ దట్ టు టేక్ దట్ క్యాచ్. అయితే ఆ క్యాచ్ విషయంలో కొంత సందేహం ఎప్పటికీ అనిపిస్తుంది. అంటే మనం వేరే యాంగిల్ నుంచి చూస్తే అతను క్యాచ్ పట్టి ప్రయత్నంలో నేల మీద జారినప్పుడు బాల్ తీసుకొని బాల్ని నేలకి ఇట్లా రాసుకుంటూ వెళ్ళినట్టుగా అనిపించింది. బట్ అతని బకెట్ ఫింగర్స్ పెద్ద వేళ్ళ, బహుశా అంపైర్ ఏమనుకున్నాడంటే కింద ఉన్నాయి అనుకున్నాడు. కానీ ఇక్కడ స్మార్ట్ రీప్లే వాడారు. మామూలుగా ఏంటంటే ఆన్ఫీల్డ్ అంపైర్స్ కూడా ఇలాంటి క్యాచ్, ఎందుకంటే 2 ఫీల్డర్స్ అడ్డు వచ్చారు, ఎవరికి సరైన వ్యూ లేదు. 2 ఫీల్డర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ క్యాచ్ పట్టిన ప్రదేశంలో స్మార్ట్ రీప్లే కాకుండా యాక్చువల్గా అంపైర్ షుడ్ ఆస్క్ ఫర్ రివ్యూ. అంపైర్ రివ్యూ, మీరు క్లీన్ క్యాచ్కి ప్లేయర్స్ కెనాట్ ఆస్క్ ఫర్ రివ్యూ. అంపైర్ రివ్యూ ఆన్ఫీల్డ్ అంపైర్ రివ్యూ అడుగుండాల్సింది. కానీ స్మార్ట్ రీప్లే అంటే అప్పటికప్పుడే వాళ్ళు సడన్గా చూసి చెప్పేస్తారు. ఆ స్మార్ట్ రీప్లే స్మార్ట్ రీప్లే కాకుండా వేరే యాంగిల్స్ని చూడాల్సింది. విరాట్ కోహ్లీ వాజ్ ఫ్యూరియస్. 4th అంపైర్తో అతను గట్టిగా ఆడడం, అదేంటి బాల్ నేలకి తగిలింది కదా, నేలకి రాసుకుంటూ వెళ్ళాడు అని అన్నాడు. సో ఆ కాంట్రవర్సీ అలా ఉంటున్నాడు. సార్ అంపైరింగ్ స్టాండర్డ్స్ ఏమాత్రం బాగలేవు. లాస్ట్లో కూడా ఇన్నింగ్స్ చివరిలో కూడా హ్యాజల్వుడ్ వాజ్ రన్అవుట్ అట్ ది అదర్ ఎండ్. కానీ టీవీ అంపైర్ ఏమనుకున్నాడంటే అతను కేవలం ఒక ఎండ్లో బ్యాటింగ్ ఎండ్లో స్ట్రైకర్స్ ఎండ్లో ఉన్న ఇదే చూశాడు. 2 వైపులో కూడా స్టంప్స్ వర్ బ్రోకెన్. బట్ యాక్చువల్లీ ఈ వాజ్ వెల్ షార్ట్ ఆఫ్ హిస్ క్రీస్ వన్ ఈ ట్రై టు టేక్ దట్ రన్. దాని గురించి చెప్పకుండా ఈ వాజ్ ఆల్రెడీ గివింగ్ ఎ సిగ్నల్, నాట్అవుట్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. సో చాలా ఎర్రర్స్ ఉన్నాయి సార్ అంపైరింగ్లో, థర్డ్ అంపైర్ విషయంలో కానీ ఆన్ఫీల్డ్ అంపైర్ల విషయంలో కానీ. సార్ ఐపీఎల్లో బౌలర్ అన్ని తప్పులు దొరుకుతున్నాయి. దీని మీద కూడా బౌలర్ అంతా సోషల్ మీడియాలో ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇంకా పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఐ థింక్ మరింత రీప్లేస్ చూడాల్సింది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ క్యాచ్ వాజ్ నాట్ క్లీన్. మనం చూసిన యాంగిల్లో ఒకనొక యాంగిల్లో బాల్ నేలకి తగులుకుంటూ వెళ్ళింది అని అనిపించింది. బాల్ నేలకి పూర్తిగా కంట్రోల్లో లేడు, పూర్తిగా క్లీన్గా తీసుకోలేదు ఆ క్యాచ్ అని అనిపించింది. అది పెద్ద టర్నింగ్ పాయింట్గా నాకు అనిపిస్తుంది కూడా. ఎందుకంటే రజత్ పడిదార్ అప్పుడప్పుడే ఫామ్ అందుకుంటున్నాడు. సరే విరాట్ కోహ్లీ బెత్తల్ అవుట్ అయినా మరోవైపు మనకి దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు కదా. సో
వాళ్ళిద్దరు ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేయంటే వేరే పరిస్థితి ఉండేది, కానీ అక్కడ అలా జరగలేదు. టిమ్ డేవిడ్ వచ్చాడు, ఒక అద్భుతమైన ఫ్లాట్ సిక్స్ కొట్టాడు. నిజంగా ఆ షాట్ చాలా చాలా భీకరమైన షాట్ అది. కానీ రషీద్ ఖాన్ అతన్ని అవుట్ చేశాడు. రషీద్ ఖాన్ బౌల్డ్ బ్యూటిఫుల్ స్మెల్. బహుశా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అతనికి ఇచ్చి ఉంటుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చూడలేదు. జేసన్ హోల్డర్ అనదర్ క్యాండిడేట్, ఎందుకంటే అతను 3 క్యాచ్లు పట్టాడు, 2 వికెట్లు తీశాడు. బట్ రషీద్ ఖాన్ 4 overs 19 runs and 2 wickets. ఈ బౌల్డ్ ఏ వండర్ఫుల్ స్పెల్. కొంత హెల్ప్ కూడా ఉంది బౌలర్స్కి. యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్, బట్ ఇనీషియల్గా బౌలర్స్ కొంత హెల్ప్ కనిపించింది న్యూ బాల్తో. బట్ అలాంటి వికెట్ పైన ఆర్సీబీ వాళ్ళు మరీ ఎక్కువ షాట్స్ ఆడినట్టుగా నాకు అనిపించింది. షెపర్డ్ కూడా 2 6లు కొట్టి మరొక పెద్ద షాట్ కొట్టి, అంటే 6లు మాత్రమే కొడతా అన్నట్టుగా అతను ఆడే ప్రయత్నం చేశాడు. కృణాల్ పాండ్యా కూడా అనవసరంగా, అంటే ఒక టెంటేటివ్ షాట్ ఆడడం చేశాడు కుమార్ పాండ్యా. మళ్ళీ అగైన్ జేసన్ హోల్డర్ వాజ్ దేర్. అతనికి బాల్ ఏదో మ్యాగ్నెట్ పెట్టుకున్నట్టుగా బాల్ వాజ్ చేజింగ్ హిమ్. ప్రతిసారి అతనికి బాల్ చాలా రెగ్యులర్గా బాల్ అతని వైపు వెళ్ళడం మనం చూసాం. సో 3 క్యాచ్లు పట్టాడు అండ్ 2 వికెట్లు కూడా తీశాడు. సో జేసన్ హోల్డర్ రియలీ సూపర్బ్ డిస్ప్లే అతని నుంచి. అండ్ ఆర్సీబీ ఎందుకనో ఈ మ్యాచ్లో వాళ్ళు ఎవ్వరు కూడా కుదురుకోని పరిస్థితి. 48 ఎంతో చేశాడు దేవదత్ పడికల్, అదే హైయెస్ట్ స్కోర్. వెంకటేశ్వర్ని వాళ్ళు ఇంపాక్ట్ సబ్గా దించారు. దానివల్ల ఏమైందంటే రసిక్ సలాంని ఆడించుకోలేని పరిస్థితి. రసిక్ సలాం ఈజ్ ఆన్ ద బెంచ్. అతను రావాల్సింది యాక్చువల్గా, కానీ ఎప్పుడైతే వికెట్స్ పడుతున్నాయో 13-14 వాళ్ళకే మెయిన్ బ్యాట్స్మెన్ అందరూ పెవిలియన్కి వెళ్ళిపోయారు. దే వాంటెడ్ వెంకటేశ్వర్. గుడ్ డెసిషన్ అది, కానీ వెంకటేశ్వర్ ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. అంటే అతను కూడా మరి అవతల ఎండ్లో సరైన బ్యాట్స్మెన్ లేరు అనుకున్నాడు ఏంటో, అతను కూడా పెద్ద షాట్స్ కోసం వెళ్ళలేదు. వెళ్ళిన సరికి అవుట్ అయిపోయాడు. సో ఐ థింక్ ఈ స్కోర్డ్ 15 balls 11 runs ఎంతో చేశాడు. సో అతని నుంచి రావాల్సిన పర్ఫార్మెన్స్ లాస్ట్ ఒక మ్యాచ్లో వచ్చింది, ఈసారి రాలేదు. ఇంపాక్ట్ సబ్గా దించితే అక్కడ హీ వాజ్ గుడ్, బట్ ఈసారి ఇంపాక్ట్ అతను క్రియేట్ చేయలేకపోయాడు. సో ఆ డెసిషన్ కూడా వాళ్ళకి బెట్స్ కొట్టింది, ఏది కలిసి రాలేదు. భువనేశ్వర్ కుమార్ 2 చక్కటి 4లు కొట్టాడు. దానివల్లే ఆ స్కోర్ 150 దాటింది, లేకపోతే అది కూడా దక్కుండేది కదా. ఆల్అవుట్ అయ్యారు, ఫస్ట్ టైం ఆల్అవుట్ అయ్యి 155 దగ్గర ఇన్నింగ్స్ ముగిసిపోయింది ఆర్సీబీది. రషీద్ ఖాన్ వాజ్ వెరీ గుడ్, సిరాజ్ వాజ్ గుడ్, రబాడా కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. 5 4లు ఇచ్చిన తర్వాత విరాట్ కోహ్లీకి అతను మళ్ళీ బాగా కమ్బ్యాక్ కావడం. జేసన్ హోల్డర్, అర్షద్ ఖాన్ got 2 wickets. దే ఆల్సో బౌల్డ్ వెల్. మంచి పేస్ ఉంది అతని దగ్గర. 140 145 టచ్, 2-3 wickets వచ్చిన అర్షద్ ఖాన్. అండ్ మానవ్ సుతార్కి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు, అంటే అవసరం లేకపోయింది. అలాగే ఇక్కడ ఆర్సీబీ వాళ్ళు కృణాల్ పాండ్యాకి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు. సో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఈ మ్యాచ్లో మనకి కనబడలేదు. సో వెన్ గుజరాత్ స్టార్టెడ్ బ్యాటింగ్, శుభ్మన్ గిల్ అతను అహ్మదాబాద్లో అతని స్పెషాలిటీ కదా, అహ్మదాబాద్ అతని ఏ బిడ్డ ఇది నా అడ్డా అంటాడు కదా, అద్భుతమైన షాట్లు కొట్టాడు. హి లుక్డ్ ఇన్ గ్రేట్ టచ్. ఒక కవర్ డ్రైవ్ 6 కొట్టాడు, ఎఫర్ట్ లేదు పెద్దగా, బ్యూటిఫుల్లీ టైమ్ షాట్ అది. ఆ షాట్ కోసం పైసా వసూలు. మ్యాచ్ చూస్తున్న వాళ్ళకి బోల్డంత క్రౌడ్ వచ్చారండి. బహుశా విరాట్ కోహ్లీ మ్యాచ్ అని చెప్పి ఆ స్టేడియంలో పెద్ద క్రౌడ్ ఉంది, వాళ్ళు పైసా వసూలు అయిపోతుంది ఆ షాట్. అంత మంచి షాట్ కొట్టాడు. తర్వాత హ్యాజల్వుడ్ మీద విరుచుకుపడ్డాడు. హ్యాజల్వుడ్ హ్యాడ్ అన్ ఆఫ్ డే. అంటే శుభ్మన్ గిల్ 2 6లు 3 4లు బాధేసాడు ఒక ఓవర్లో. ఇన్ దట్ కైండ్ ఆఫ్ షాట్ వేస్తే కట్ షాట్ కొడతాడు, ఫుల్ వేస్తే డ్రైవ్స్ కొడతాడు. సో శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో, అంటే ఇది మనం కింగ్ వర్సెస్ ప్రిన్స్ అనుకుంటాం కదా, ఎలా అయితే విరాట్ కోహ్లీ 5 4లు కొట్టాడు రబాడా లాంటి ఒక టాప్ క్లాస్ బౌలర్ పైన, వీళ్ళ టాప్ క్లాస్ బౌలర్ పైన శుభ్మన్ గిల్ కూడా అదే ట్రీట్మెంట్ ఇచ్చాడేమో అనిపించింది నాకు. ఎందుకంటే శుభ్మన్ గిల్ లుక్ ఇన్ గ్రేట్ టచ్. అతను కొట్టిన 43 runs విత్ 250 ఎంతో స్ట్రైక్ రేట్, దట్ సెటిల్ ద మ్యాచ్. అంటే ఎక్కడ ఇక వేరే అవకాశం ఇవ్వలేదు. సో అంత బ్రహ్మాండంగా. సాయి సుదర్శన్ నెవర్ లుక్డ్ ఇన్ టచ్. భువి వాజ్ గెటింగ్ సమ్ లాటరల్ మూమెంట్. ఖచ్చితంగా అతను మంచి హెల్ప్ లభించింది. భువి బౌల్డ్ వండర్ఫుల్ స్పెల్. సాయి సుదర్శన్ అవుట్ చేశాడు. బట్లర్ని క్లీన్ బౌల్డ్ చేసిన బాల్ అయితే దట్ వాజ్ రియల్ బ్యూటీ. దట్ బాల్ అంటే ముందు సెటప్ చేసి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేస్తూ సడన్గా ఈ స్లిప్డ్ 1 Yorker లెంత్ బాల్ అండర్ ద లెగ్ స్టంప్ అండ్ హిట్ ద బేస్ ఆఫ్ ది లెగ్ స్టంప్. దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ డెలివరీ. సో
భువి వాజ్ ఎక్స్ట్రాడినరీ ఈ మ్యాచ్లో. భువి గాట్ 3 వికెట్స్ యాక్చువల్లీ. ఫుల్ స్పెల్లో 3 వికెట్లు తీశాడు. బట్ జస్ట్ 22-23 రన్స్ ఇచ్చాడు. మరోవైపు హ్యాజల్వుడ్ లీక్ రన్స్. హ్యాజల్వుడ్ హ్యాడ్ అన్ ఆఫ్ డే అన్ఫార్చునేట్లీ. రసిక్ సలాం లేడు. షెపర్డ్కి 2 వికెట్లు వచ్చాయి. షెపర్డ్ కూడా బాగానే బౌలింగ్ వేసాడు. ఇంతకుముందు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుండేవాడు. షెపర్డ్ 1-2 క్యాచ్లు కూడా డ్రాప్ అయ్యాను. వెంకటేశ్వర్ బౌండరీ లైన్లో ఒక వాషింగ్టన్ సుందర్ క్యాచ్, అంటే అది డిఫికల్ట్ ఛాన్స్, అది స్టిక్ కావాలి. అతను టాల్ మ్యాన్ ట్రై చేశాడు, బట్ అది చేతికి అందలేదు బాల్. దేర్ ఆర్ సర్టన్ ల్యాప్సెస్ ద ఫీల్డ్, బట్ ఓవరాల్గా ఏంటంటే 155 ఆ గ్రౌండ్లో దాన్ని డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. అందులో దే ఆర్ 1 బౌలర్ షాట్. సుయాష్ శర్మ బౌల్డ్ వెల్, బ్యూటిఫుల్ గుగ్లీస్ వేశాడు. గుగ్లీస్ పిక్ చేయడంలో బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారు. బట్ ఏంటంటే 155 సరిపోవు, వికెట్లు తీస్తూనే ఉన్నారు. అది ఆల్మోస్ట్ మేడ్ ఏ మ్యాచ్ ఆఫ్ ఇట్. వీళ్ళకి ప్రధానమైన ప్రాబ్లం ఇదే కదా. ఇప్పుడు 192 దగ్గర బట్లర్ అవుట్ అయ్యాడు. సో ఎప్పుడైతే బట్లర్, సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ముగ్గురు అవుట్ అయ్యారు భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో, శుభ్మన్ గిల్ వికెట్ గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే అతను ఒక కట్ షాట్ ఆడే ప్రయత్నంలో స్ట్రెయిట్గా విరాట్ కోహ్లీ క్యాచ్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టుకుని కోపంగా బాల్ని నేలకేసి కొట్టాడు. అంటే శుభ్మన్ గిల్ మీద కోపం కాదు, అతని ఇంటెన్సిటీ, అతను చాలా కసి మీద ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఆ కసి చూపించాడు. సో ఆ జెస్చర్ని టీవీలో కూడా మళ్ళీ చూపించడం మీరు కూడా చూసే ఉంటారు. సో విరాట్ కోహ్లీ ఇస్ ఆల్ ఫైర్డ్ అప్ దిస్ మ్యాచ్. అండ్ శుభ్మన్ గిల్ వికెట్ రావడంతో ఏంటంటే అతనికి ఆ కసి మరింత పెరిగింది. సో మెయింటైన్ చేశారు. బౌలర్స్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే, కృణాల్ పాండ్యాకి అంత మంచి బౌలింగ్ వేసి కృణాల్ ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదో తెలియదు, కానీ అంటే షెపర్డ్ ఓవర్స్ ఫినిష్ చేద్దాం అనుకున్నాడు. ఏంటో మొత్తం మీద పేస్ బౌలర్స్కి ఎక్కువ హెల్ప్ ఉందని అనుకున్నాడు. బట్ దే మిస్ రసిక్ సలాం. 4th సీమర్ ఉంటే బాగుండేది ఆ పిచ్లో. అతను లేకపోవడం, ఆయన 155 డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. ఎప్పుడైతే వీళ్ళు చాలా క్విక్గా రన్స్ చేశారు, బట్లర్ కూడా 29 రన్స్ చేశాడు. అతను కూడా చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. అతను కూడా పెద్ద షాట్స్ కొట్టాడు. సో ఎప్పుడైతే వాళ్ళు 7th ఓవర్లో 8th ఓవర్లోనే వాళ్ళు 92 రన్స్ చేశారు, 3 వికెట్లు పడినా కూడా వీళ్ళు మిడిల్ ఆర్డర్ వీకే, కానీ వాళ్ళకి రన్ రేట్ ప్రెషర్ లేదు. నాట్ ఈవెన్ రన్ ఏ బాల్. అవసరమైన రిక్వైర్డ్ రన్స్ లెస్ దాన్ రన్ ఏ బాల్ పరిస్థితి. బట్ వాషింగ్టన్ ఫెయిల్ అయ్యాడు మరొకసారి. తర్వాత మీకు షారుఖ్ ఖాన్ మరొక ఫెయిల్యూర్. జేసన్ హోల్డర్ లాస్ట్ దాకా వచ్చాడు, లాస్ట్లో అతను అవుట్ అయిపోయాడు. సో వీళ్ళ మిడిల్ ఆర్డర్లో ఉన్న ఆ ప్రాబ్లం కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ రషీద్ ఖాన్ అండ్ రాహుల్ తెవాతియా గురించి మాని కూడా చెప్పుకున్నాం. అతను సరిగ్గా ఇది రన్స్ చేయలేదు, అతని నుంచి ఏం కాంట్రిబ్యూషన్ రావట్లేదు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో అతను కొన్ని రివర్స్ ఫ్లిక్స్ అవి ఆడి మొత్తం మీద ఈ టుక్ టీమ్ టు హోమ్. 27 అతను నాట్అవుట్ నిలిచాడు అతను. సో రాహుల్ తెవాతియా ఎందుకంటే కూల్గా ఆడతాడు, కూల్గా ఫినిష్ చేస్తాడని చెప్పి అతను కంటిన్యూ చేశారు. సో ఇప్పుడు అతని రోల్ని అతను ఫుల్ఫిల్ చేశాడు మొత్తం మీద రాహుల్ తెవాతియా. సో ఇంకా 4.1 అవర్స్ మిగిలిండగానే ఆర్సీబీ మీద విజయం సాధించేశారు గుజరాత్ టైటన్స్. దట్ విల్ గివ్ దెమ్ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్. అండ్ ఆర్సీబీ బ్యాటింగ్ చాలా ఇర్రెస్పాన్సిబుల్ బ్యాటింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. చాలా ఇర్రెస్పాన్సిబుల్ బ్యాటింగ్ బై ఆర్సీబీ. దానివల్లే వాళ్ళు అలాంటి మంచి వికెట్ పైన కోరి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నారు. దే నీడ్ టు బీ మోర్ ప్రొఫెషనల్ ఇన్ ఫ్యూచర్. ఏమంటారు?